స్తోత్రాలు నిండు వందనములు తండ్రి, నిండు వందనములు తండ్రి. పురుషులు ఎవరు కూడా నోరు తెరవలేదు. అందరూ స్తోత్రాలు అర్పిస్తాం తండ్రే. మీకు స్తోత్రములు 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 యేసయ్యా, మీకు నిండు వందనములు తండ్రి. ప్రభు మనకిచ్చిన బలాన్ని బట్టి దేవుని కొరమను వాడబడతాం. స్తోత్రములు 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 తండ్రి. ఆరాధనకి యోగ్యుడైన నా యేసయ్యా, మీకు స్తోత్రం 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 స్తోత్రం. ప్రభువా, మీకు స్తోత్రం 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 స్తోత్రం. ఆశ్చర్యకరుడా, మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. బలవంతుడైన యేసయ్యా, మీకు స్తోత్రం. ఆలోచనకర్త, మీకు స్తోత్రం. యేసయ్యా, మీకు నిండు వందనములు. పరాక్రమశాలి, మీకు స్తోత్రములు 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 స్తోత్రములు. యేసయ్యా, మీకు నిండు వందనములు తండ్రి, నిండు వందనములు తండ్రి. ప్రభువా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. సర్వకృపానిధివి, సంపదల గనివి, సర్వకృపానిధివి, సంపదల గనివి, సకలము 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 చేయగలని వైపేన కన్నులెత్తి చూచెదా. సకలము చేయగలని వైపేన కన్నులెత్తి చూచెదా. కలవరపడిలే కొండల వైపు నా కన్నులెత్తుదునా. కొండల వైపు నా కన్నులెత్తి కొదువుతో నేను కుమిలెదనా. కొదువుతోనే కుమిలెదనా. ఎస్ లార్డ్, యేసు వైపు చూస్తాం. కొండల వైపు మన కన్నులు ఎత్తుతాం. నిత్యము కదలని సియోను కొండపై, నిత్యము కదలని సియోను కొండపై. యేసయ్యా 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 యేసయ్యా, నీదు ముఖమును చూచుచు పరవశించి పాడేదా. యేసయ్యా, నీదు ముఖమును చూచుచు పరవశించి పాడేదా. కొండల వైపు నా కన్నులెత్తి కొదువుతో నేను కుమిలెదనా. కొదువుతో నేను కుమిలెదనా. నీవు నాకుండగా, నీవే నా అండగా. నీవు నాకుండగా, నీవే నా అండగా. నీవే నా ఆత్మదాగము తీర్చిన, వెంబడించిన బండవు. నీవే నా ఆత్మదాగము తీర్చిన, వెంబడించిన బండవు. కొండల వైపు నా కన్నులెత్తి
కొదువుతో నేను కుమిలెదనా, కొదువుతో నేను కుమిలెదనా. కొండల వైపు నా కన్నులేంటి, కొదువుతో నేను కుమిలెదనా, కొదువుతో నేను కుమిలెదనా. కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా, కొండల వైపు నా కన్నులెత్తి కొదువుతో నేను కుమిలెదనా, కొదువుతో నేను కుమిలెదనా, కుమిలెదనా, కుమిలెదనా. కొదువుతో నేను కుమిలెదనా, కొదువుతో నేను కుమిలెదనా. యేసయ్యా నీదు ముఖమును చూచుచు పరవశించి పాడేదా. యేసయ్యా నీదు ముఖమును, ఆమేన్ ఆమేనయ్యా, పరవశించి పాడదా. ఆత్మీయులు పరవశించి పాడుతారు. కొండల వైపు నా కన్నులేంటి, కొదువుతో నేను కుమిలెదనా, కొదువుతో నేను కుమిలెదనా, కుమిలెదనా, కుమిలెదనా. కొదువుతో నేను కుమిలెదనా. పరలోక మహిమను తలచి నీ పాద పద్మలు ఈ ఊరిగి, పరలోక మహిమను తలచి నీ పాద పద్మములపై ఊరిగి, పరలోక సైన్య సమూహాలతో కలిసి నిత్యారాధన నీ చేయు ప్రశాంత వేళ. స్లో చేయండి. పరలోక మహిమను తలంచి నీ పాద పద్మములపై ఊరిగి, పరలోక మహిమను తలంచి నీ పాద పద్మములపై ఊరిగి, పరలోక సైన్య సమూహాలతో కలిసి నిత్యారాధన నీ చేయు ప్రశాంత వేళ. ఈ మౌదును నేనే మౌదును, ఈ మౌదును నేనే మౌదును, ఎవరు సమీపించలేని తేజస్సులు నివసించు నా యేసయ్యా. నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట, ఆత్మీయులు ఆత్మీయులు, ఆమేన్ తండ్రి. ఏమౌదునో నేనేమౌదునో, ఏమౌదునో నేనేమౌదునో, ఎవరు సమీపించలేని తేజస్సులు నివసించు నా యేసయ్యా. జయించిన వారితో కలసి నీ సింహాసనమునే చేరగా, జయించిన వారితో కలసి నీ సింహాసనమునే చేరగా, ఎవరికి తెలియని ఓ క్రొత్త పేరుతో నీ
నిత్య మహిమలో నన్ను పిలిచే ఆ శుభవేళ, ఎవరికి తెలియని ఓ క్రొత్త పేరుతో నిత్య మహిమలో నన్ను పిలిచే ఆ శుభవేళ, ఈ మౌదును నేనే మౌదును, ఈ మౌదును నేనే మౌదును, ఈ మౌదును నేనే మౌదును, ఈ మౌదును నేనే మౌదును. ఎస్ లార్డ్, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. తండ్రే మీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. యేసయ్యా మీకు నిండు వందనములు తండ్రి. మారాధ్య దైవమా మీకు స్తోత్రములు. దేవుని యొక్క కృపను బట్టి ప్రభువా మీకు నిండు వందనములు తండ్రి. మీ సన్నిధానంలో నిలిచే భాగ్యాన్ని నాకు ధరింపచేశారు. మీకు స్తోత్రములు మీకు స్తోత్రములు. అవును తండ్రి, పరలోక మహిమను ధరించుకొని మా ఎదుట మా కంట్లో పడినప్పుడు మేము ఏమైపోదుమో తండ్రి. ఎందుకంటే పరలోక వారసులుగా ఉన్నాను గనుక, ఆత్మీయులుగా ఉన్నారు గనుక తండ్రి మీకు స్తోత్రములు 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 తండ్రి. యేసయ్యా మీకు నిండు వందనములు తండ్రి. తండ్రి మీకు స్తోత్రం 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 స్తోత్రం. ஒன்றுமில்லா நேரத்தில் எல்லாம் எனக்கு உதவி செய்த கிருபை இது, ஒன்றுமில்லா நேரத்தில் எல்லாம் எனக்கு உதவி செய்த கிருபை இது, கிருபையே கிருபையே மாறாத நல்ல கிருபையே. 2:6. கிருபையே கிருபையே மாறாத நல்ல கிருபையே, உங்க கிருபைதான் என்னை தாங்குகின்றது, உங்க கிருபைதான் என்னை நடத்துகின்றது, உங்க கிருபைதான் என்னை தாங்குகின்றது, உங்க கிருபைதான் என்னை நடத்துகின்றது. ஊழியத்தின் பாதையில் எல்லாம் என்னை உயர்த்தி வைத்த கிருபை இது, ஊழியத்தின் பாதையில் எல்லாம் என்னை உயர்த்தி வைத்த கிருபை இது, கிருபையே கிருபையே மாறாத நல்ல கிருபையே, கிருபையே கிருபையே மாறாத நல்ல கிருபையே, உங்க கிருபைதான் என்னை தாங்குகின்றது, உங்க கிருபைதான் என்னை நடத்துகின்றது. ஒன்றுமில்லா நேரத்தில் எல்லாம் என்னை உருவாக்கின கிருபை இது, உடைக்கப்பட்ட நேரத்தில் எல்லாம் என்னை உருவாக்கின கிருபை இது, கிருபையே கிருபையே மாறாத நல்ல கிருபையே, கிருபையே கிருபையே மாறாத நல்ல கிருபையே, உங்க கிருபைதான் என்னை தாங்குகின்றது, உங்க கிருபைதான் என்னை நடத்துகின்றது, உங்க கிருபைதான் என்னை தாங்குகின்றது, உங்க கிருபைதான் என்னை நடத்துகின்றது. இயேசுவே இயேசுவே
உங்க கிருபைதான் என்னை நடத்துகின்றது, உங்க கிருபைதான் என்னை தாங்குகின்றது, உங்க கிருபைதான் என்னை நடத்துகின்றது. மனதுருகும் தெய்வமே ஏசையா, உம்மை மனதார துதிப்பேன் ஸ்தோத்தரிப்பேன். மனதுருகும் தெய்வமே ஏசையா, உம்மை மனதார துதிப்பேன் ஸ்தோத்தரிப்பேன். நீர் நல்லவர் சர்வ வல்லவர், நீர் நல்லவர் சர்வ வல்லவர், உம் இரக்கத்திற்கு முடிவே இல்லை, உம் அன்பிற்கு அளவே இல்லை, உங்க இரக்கத்திற்கு முடிவே இல்லை, உம் அன்பிற்கு அளவே இல்லை. அவை காலை தோறும் புதிதாயிருக்கும், அவை காலை தோறும் புதிதாயிருக்கும். மெய்யாக எங்களது பாவங்களை ஏற்றுக்கொண்டு சிலுவையிலே வெற்றி சிறந்தே, மெய்யாக எங்களது பாவங்களை ஏற்றுக்கொண்டு சிலுவையிலே வெற்றி சிறந்தே. ஐயா சிலுவையிலே வெற்றி சிறந்தே, ஐயா சிலுவையிலே வெற்றி சிறந்தே. மனதுருகு எஸ் லார்ட், எங்களுக்காக மனம் இறங்கும் ஐயா. ஸ்துதிப்பேன் ஸ்தோத்தரிப்பேன். மனதுருகுங்கப்பா, எங்களை மன்னியும் ஆண்டவரே. ఆత్మీయ పోరాటాలలో శత్రువు తంత్రాలన్నిటిలో మెలకువ కలిగి ఎదిరించుటకు శక్తితో నింపిన రాజా. ఆత్మీయ పోరాటాలలో శత్రువు తంత్రాలన్నిటిలో మెలకువ కలిగి ఎదిరించుటకు శక్తితో నింపిన శాలేము రాజా. విజయాశీలుడా పరిశుద్ధాత్ముడా, విజయాశీలుడా పరిశుద్ధాత్ముడా, నిత్యము నా కనులో మెదలుచున్నవాడా. యేసయ్యా నా హృదయాభిలాష నీవేనయ్యా, మెస్సయ్యా నా తీయని తలంపులు నీ. మరొకసారి యేసయ్యా నా హృదయాభిలాష నీవేనయ్యా, మెస్సయ్యా నా తీయని తలంపులు నీవేనయ్యా, తీయని తలంపులు నీవేనయ్యా. ఎస్ లార్డ్, స్తోత్రములు స్తోత్రములు తండ్రి. పరిశుద్ధుడా మీకు స్తుతులు స్తోత్రములు స్తోత్రములు తండ్రి. మనమందరూ పరిశుద్ధాత్మ తండ్రికి చప్పలు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుస్తాం. ఇంతవరకు దేవునితో మనం కొనియాడాం. దేవుని మాటలు వినేక ముందు మనమందరం ఒక్కసారిగా ప్రార్థన చేసుకుంటాం. ప్రభువా, వినే మనసును గ్రహించే హృదయాన్ని నాకు ఇవ్వండి ప్రభువా. మీ మాటల ద్వారాగా నేను ఎలా మార్చుకోవాలో, నా జీవితంలో ఎలా కొనసాగించాలో నాకు నేర్పించండి. నా నేర్పరి మీరు నాకు నేర్పించండి అయ్యా. తండ్రి మీకు స్తోత్రములు. యేసయ్యా మీకు నిండు వందనములు తండ్రి. మీకు స్వాగతం సుస్వాగతం తండ్రి. మిగతా ఉన్న కార్యక్రమాలన్నీ మీరు పరిపాలన చేయండి తండ్రి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.
ప్రెసిడెంట్ మన మధ్యలో సహోదరుడు ఎమ్మానుయేల్ అన్న గారు వచ్చి తన సాక్ష్యాన్ని పంచుకుంటుండగా మనం అందరమే ఇందాం. ప్రైజ్ లార్డ్. మీ అందరికి వందనాలు. సంతోషంగా ఉన్నారా? కొత్త సంవత్సరం సంతోషంగా ఉన్నారా? ఏమమ్మా నోటి దగ్గర అంటుంటారు. సంతోషంగా ఉన్నారా లేరా? సంతోషంగా ఉండరు కదా. దేవుడి నమ్మని మహిమ కలుగును గాక. స్తోత్రం. దేవుడు నన్ను నడిపిస్తున్న రీతిని బట్టి దేవునికి మహిమ ఘనతలు కలుగును గాక. పోయిన సంవత్సరము ఏ రీతిలో ఉన్నదో మాకు తెలుసు. నేను ఇంట్లో సచ్చి పండుకొని ఉన్నా కదా, మూలన దేవుడు నన్ను కాపాడుతుండు. అవును కదా. నేను పెన్షన్ లైన్కి వచ్చినప్పుడు అమ్మగారు కూడా ఏ రీతిని వచ్చినానో చాలా నువ్వు అన్నం పెట్టినావు, నాకు వారం రోజు అన్నం పెట్టినావు. కరెక్టా? మెంటల్ మెంటల్లో ఉండి దేవుడు ఆశీర్వదిస్తారు కదా. దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం స్తోత్రం. బ్రదర్స్, మీకు అందరికి వందనాలు. అలాంటి నేను మెంటల్గా ఉన్న నా జీవితాన్ని దేవుడు మెల్లమెల్లగా ఆయన పరిచర్యలో కొంచెంగా నేను దేవుడిలో కొనసాగించుకోవాలని దేవుడు ఆశపడుతున్నాను. అదేవిధంగా నేను వాక్యం నిమిత్తము ఇంకా ఎవరైనా మీకు తెలిసిన రోగుల పరిస్థితులు బాగలేని వాళ్ళ కుటుంబాల గురించి కూడా జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థించమని. స్తోత్రమయ్యా, స్తోత్రము తండ్రి, జూమ్ గల దేవా, స్తోత్రమయ్యా. అయ్యా నాయనా ఆదివారము ప్రభు, యేసయ్యా 2వ వారములో ప్రభా మమ్మల్ని చేర్చినందుకు కూడా వందనాలు ప్రభా. ఇంకా రాలేకున్న బిడ్డలు కూడా ప్రభా నువ్వు నడిపించాయి అయ్యా. ఇప్పుడు నాయన ఆరాధందు పాటలు ఎందు ప్రభా నిన్ను ఘనపరచుటకు, నిన్ను మహిమపరచుటకు నీకు వందనాలు రాజా. చెప్పపోయిన తండ్రి సాక్ష్యాన్ని ఆశీర్వదించు తండ్రి. నాయనా తప్పిపోయిన బిడ్డ నాయనా నిన్ను వెతికి నాయనా ఏ రీతిలో ఏదెక్కడ నాయనా ఎంత పడిపోయినా కానీ నాయనా 7 మార్లు పడిపోయినా నీ బిడ్డని నాయనా నీ సన్నిధికి నడిపించి ఈ రోజులో నాయనా నీ సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుని కృపను నాయనా బిడ్డకి ఇచ్చినందుకు వందనాలయ్యా. ఆ బిడ్డ ఇంకనూ దిగజారిపోకుండా ప్రభువా, ఆ బిడ్డ ఇంకా వర్ధిల్లే కృపను దయచేయి నాయన. ఆ బిడ్డను నాయన నువ్వు బలంగా వాడుకో ప్రభువా. నీ సేవలో, నీ మాటల్లో, నీ బలములో ఆ బిడ్డను వాడుకొని నీలో ఎదుగుటకు నా బిడ్డకు సహాయం చేయము నాయన. ఇప్పుడు చెప్పబోయే వాక్యము నాయన ఆ బిడ్డను నాయన నువ్వు వాడుకో ప్రభువా. మాకు ఏమి చెప్పాలో ప్రభువా ఆ బిడ్డతోటి నువ్వు మాట్లాడు నాయన వినగల చెవులు గ్రహించే మనసును నాయన నువ్వు దయచేసి నాయన ఎవరి ఎన్ని బాధలతో, ఎన్ని సమస్యలతో తండ్రి, ఎన్ని వ్యాధుల్లో, ఎన్ని దుఃఖంలో వచ్చినము నాయన, ఆ మాటలు నాయన నీ బిడ్డ ద్వారా మాతో మాట్లాడి మాకు తృప్తి అయిన ఆహారాన్ని దయచేసి నాయన ఆ మాటలు మా హృదయంలో నెమ్మర వేసుకొని నాయన దాని ప్రకారంగా జీవించుటకు మేము సంతోషముతో తండ్రి సంఘములో నుంచి వెళ్ళేటప్పుడు నాయన మాకు నాయనా సహాయముగా ఉండమని, నువ్వు మమ్మల్ని నాయన ఆదరించమని, నీ కృప మాకు తోడుగుండమని, నీ బిడ్డ ద్వారా మాతో మాట్లాడమని యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ కొద్దిగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి మీ అందరికీ నా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇంచుమించు ఇటువైపు పురుషులు ఎక్కువగా ఉన్నారు, స్త్రీలు చాలా తగ్గిపోయారు. పురుషుల సంఖ్య ఎక్కుతుంది. దేవుని మహాకృప ఇది. ఎందుకంటే బలమైన పరిచర్లో ఇద్దరు అవసరమే, స్త్రీలు కూడా పురుషులు కూడా. కాబట్టి దేవుని మహాకృపను బట్టి ఈ సంవత్సరం మొదటి ఆదివారం దినాన మనం ఒక ప్రార్థన చేశాము. మీకు అందరికి గుర్తుందో లేదో నాకు గుర్తుంది.
ఇద్దరు గుర్తుంది. వెరీ నైస్. ముగ్గురు నలుగురు. ఓకే. ఈ సంవత్సరం అంతా ఏ సందర్భాన్ని కూడా ప్రార్థనకి మనం మానేసుకోకుండా దేవుని మందిరానికి పోవాలని ఒక నిబంధన ప్రార్థన మనం చేసాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా దేవుని మందిరం మాత్రం వదిలిపెట్టుకోకూడదు అటని ఒక తీర్మానంతో ఒక చిన్న ప్రార్థన చేసాం మనం. అది ఎంతో మనకి సంతోషం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, చక్కటి సాక్ష్యాన్ని విన్నారు. ఇమానువేల్ గారు చెప్పారంటే ఆయనలో దేవుని మాటలు నలుగురితో పంచుకోవాలన్న ఆసక్తి ఆయన గుండెల్లో ఉంది. కనుక ఎన్నో అవకాశాలు ఉన్నాయి. అయితే ఆయన సాక్ష్యం అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నాడు. ఓకే. సాక్ష్యం అనేది ప్రభు నన్ను ఏం కాపాడాడు, ఏం సహాయం చేశాడు, ఏం దయచేశాడు, అది మాత్రమే మనం సాక్ష్యంలో చెప్పాలి. వాక్యం కూడా చదివించవచ్చు, ప్రజలను చదివియకూడదు. మనమే కంఠోపాఠం చేసుకొని పలానా వాక్యంలో ఇట్లా రాయపడి ఉంది, దేవుని బిడ్డలారా మనం అందరం ఇలాగా ఉండాలి అని వాళ్ళతో కూడా మనం ఏం చేయాలంటే ఆ మాటని మనం షేర్ చేసుకోవాలి. అట్లా అదిదా సాక్ష్యం అంటారు. ఓకే. అలాగా సాక్ష్యం చెప్పేటప్పుడు మనం మీ అందరికీ వందనాలు అని మొదటగా చెప్పాలి. మీ అందరికీ వందనాలు, ఈ మంచి సాక్ష్యాన్ని దేవుడు నాకు ఇచ్చిన దానికి ఆయనకి వందనాలు అట్లని ఫినిష్ చేయాలి. ఇది క్రమం, ఇదొక స్టైల్, ఇది క్రమం, స్టైల్ ఇది మనము ఖచ్చితంగా పాటించాలి. వాటి తర్వాత ఒకసారి పాస్టమ్మ గారు స్తుతి ఆరాధన నడిపిస్తూ ఉండేటప్పుడు మన కోటన్న గారు మైకి తీసుకొని ఆయన కూడా పాడేవాడు. చెప్తున్నా ఇవన్నీ మిగతా వాళ్ళకి అందరికి అర్థం అవ్వాలి కదా, అందువల్ల చెప్తున్నాను నేను. అట్లా పాడుతూ ఉండేవాడు. నేను కూడా కొత్త కదా, ఆయనకి మనకి సంఘం ఒక పద్ధతులు తెలియవని చెప్పి నేను కూడా సైలెంట్గా ఉండేవాడిని. ఎందుకంటే మళ్ళా మైక్ తీసుకున్న వాళ్ళ దగ్గర మనం ఏదన్నా ఇబ్బందిగా మాట్లాడకూడదు కదా అని ఒక 2-3 వారాలు అలాగనే సైలెంట్గా ఉండిపోయాను. ఆ తర్వాత మన డానీ కరెక్ట్గా మంచి ఉపాయము కోటన్కి చెప్పాడు. ఏం చెప్పాడంటే, అన్న వర్షిప్ పాస్టమ్మ గారే చేస్తారు, మీరు మాత్రం మైక్ తీసుకొని పాడబాకండి కూడా అట్లా అన్నాడు. ఓకే. అన్న కరెక్ట్గా మాట విన్నాడు. ఆ రోజు నుంచి దాన్ని కరెక్ట్గా, అంతే కదా డానీ, కరెక్టే కదా. నాకెవరు తెలుసు అంటే పాస్టమ్ చెప్తే నాకు తెలిసింది విషయం, అంతవరకు నాకు తెలియదు. ఓకే. అట్ల తర్వాత ఆ క్రమాన్ని కోటన్న కరెక్ట్గా దాన్ని ఫాలో చేస్తూ ఉన్నాడు. ఆయనకి ఇచ్చిన పని ఆయన కరెక్ట్గా ఫాలో చేసుకుంటూ చక్కగా అధ్యక్ష పదవిని వహించుకుంటూ దాన్ని కరెక్ట్గా నిర్వహిస్తున్నారు. వెరీ నైస్, వెరీ నైస్. థ్యాంక్ యూ. ఎందుకు అట్లా మేమెందుకు కూడా ఏకీభవించి పాడకూడదు, మీరే పాడితే అలా అట్లని మీరు అనుకోవచ్చు. అంటే హోలీ స్పిరిట్ దేవుడు మమ్మల్ని వెవ్వేరు కోణల్లో నడిపిస్తూ ఉంటాడు. ఇక్కడ నిలబడుకున్న తర్వాత ఏ పాట పాడాలి, ఏ స్వరం ఎత్తాలి, ఎలాగ సాగిపోవాలి, ఏ లీడింగ్ చేయాలి, ఏ మాటలు ఉచ్చరించాలి లీడింగ్లో అన్నది వచ్చి పరిశుద్ధాత్మ దేవుడు మా లోపల ఈ ప్రేరేపిస్తూ ఉంటాడు. అవి మీరు గెట్ చేసుకుని రాలేరు కూడా. మీరు వచ్చి మాతో పాటు దాన్ని ఏకీభవించడం అనేది కొద్దిగా కష్టమైన విషయం. కావాలంటే ఒక పని చేయొచ్చు, ఒక కొయర్గా పెట్టినప్పుడు కూడా కొయర్ బ్యాలెన్స్ ఇచ్చి వాళ్ళతో పోటాట మనం పాడచ్చు, అది కావాలంటే చేయొచ్చే. కానీ వర్షిప్లో ఏకీభవించి చేయాలంటే చాలా కష్టం. నేను ఇంకొక మాట కూడా చెప్తాను. నేను ఒకసారి నాకు పెద్ద చర్చ్ అది, అక్కడ పిడుగులు ఉన్నారు, సింగర్స్ పిడుగులు, ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఇట్టొక డజన్ ఉన్నారు, ఇట్టొక డజన్ ఉన్నారు. ఇప్పుడు నేను వర్షిప్ చేస్తున్నా, ఏమని దేవుణ్ణి అందరు నిలబెట్టి వర్షిప్ చేస్తున్నా. నజరేయుడా అంటున్నా, వాళ్ళు మైకులు ఏమంటున్నారు తెలుసా? నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవం నీవేనని అంటుంటారు. ఇప్పుడు నేను వర్షిప్కి పాడానా లేదా అందరు మెచ్చుకునేటట్టుగా పాడానా? ఈ 2 కొయర్లు ప్రతి సండే నిలబడుకొని నా వర్షిప్ని పాడు చేస్తా వచ్చారు. అట్ల తర్వాత సంఘ పెద్దలు పిలిచి, వారి బాబుల్లారా మీకు దండం పెడతాను, ఏదో ముందు పాడేసుకోండి,
నాది 7 స్కేల్ వాయిస్, నాది 7. నేను తోడి రాగంలో పాడేవాడిని. కాబట్టి మీరు పాడే వాయిస్కి నాకు ఏమాత్రం గిట్టదు. కాబట్టి దయచేసి నాకు కొద్దిగా సహాయం చేయండి, మీరు పాడబాకండి రా బాబులారా, వర్షిప్లో మాత్రం అట్లని వాళ్ళకి చెప్పాను. ఆ రోజుల నుండి వాళ్ళ ముఖాన నెత్తురు చుక్కలేదు. ఏం లేదు, మనం ఎంత పెద్ద సింగర్లమి, ఎన్ని స్టూడియోలో పాడినాం, ఎన్ని రకాలుగా మనము ఇది చేసాం. ఒరే, దేవుడు నడిపించే విధానాలు మాలో వేరుగా ఉంటాయి కదా. దాంట్లో నువ్వు కూడా, నేను నజరేయడానికి నేను బోల్డ్ వాయిస్లో పాడితే, నువ్వు మెల్లిగా పాడితే కుదరదు కదా. 2 ట్రాక్లు ఉంటేదా ట్రైన్ పోతుంది. ఒక ట్రాకు చిన్నదిగాను కురసగాను ఉంటే పోతుందండి, అది పోదు. 2 ఈవెంట్స్గా ఉంటే అది వెళ్ళతుంది. అట్లని అప్పటి నుండి వాళ్ళు నా మీద కొద్ది కోపం వచ్చేసింది వాళ్ళకి. అంటే ఏం చేద్దామండి, ఇంక నేను నా కష్టం ఎవరితో చెప్పుకోవాలి, ఇంక నాకున్న కష్టం నేను ఎవరితో చెప్పుకోవాలి. అప్పటి నుంచి వాళ్ళు సరైంది, ఇంకా వర్షిప్ అంతా ప్రతి సండే బ్రహ్మాండంగా నేను ఒక్కరినే పాడి ఆరాధన చేసేది జరిగింది. అప్పుడు బ్రహ్మాండంగా వర్షిప్ పోతా ఉండింది. ఇంకా వాళ్ళు మర్చిపోయేస్తారు రోజులు గడవంగా. ఇంకా పాస్టర్ గారు వర్షిప్ చేస్తారా, మీరు ఎవరు పాడబాకండి, కూడా మైకులు ఎత్తబాకండి రా అనేసారు. ఎందుకు చెప్తున్నానంటే, ఇవన్నీ పరిశుద్ధాత్మ దేవుడు నడిపించే విధానాల్లో వెళ్ళేటప్పుడు మనం క్రాసింగ్ చేయకూడదు, అది మనం జాగ్రత్తగా చూసుకోవాలి. కాబట్టి ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, మీరు కూడా ఇలాగ మీరు పాటించాలి అనే దాని కొరకే ఇన్ని మాటలు నేను మీతో కూడా చెప్పాను. హల్లెలూయా. ఓకే, ఇప్పుడు కూడా పరిచర్య ఉంది ఇంకో తిరుమల వాయిల్లో. నాతో పాటు ఎవరన్నా ఒకరు రాండి. ఏం తినకుండా రావాలా, నేను ఇంటికి పోయి తినేసి వస్తా, ఆకలి వేస్తుందంటే రాబాకండి. నా కూడా నాలాగా మీకు ఉండాలా ఆ శక్తి. నాకేముందో, నా లోపల ఏముందో వైరాగ్యము, ఆ వైరాగ్యం మీ దగ్గర ఉండాలి. అప్పుడుదా మీరు సేవ చేసేదానికి అరుగుళ్ళు యోగ్యుళ్ళు. ఓకే, నేను ఇంటికి పోతాను, టీ తాగుతా, నాకు నా వల్ల ఉండనవ్వలేదంటే నువ్వు సేవ చేయనవ్వదు. మేమంతా ఎన్నో రాత్రులు పగుళ్ళు పస్తు అన్నము టీ నీళ్లు సౌకర్యాలు ఏమీ లేకుండా గాలికి తిరిగి సేవ చేస్తున్నాం. ఇప్పుడు కూడా ఎన్నో సందర్భాల పాపకు కూడా మేము టిఫిన్ తీసి, ఎందుకంటే బ్రాంచ్ చర్చికి పోతున్నాం అనుకో, టక్కున నేను అంటాను, మా ఆవిడ అంటుంది, ఏంటి బిడ్డ కన్నా తీసేయండి, రమ్మా టైం అవుతుంది, రండి మా సేవ చేయాలి, రండి మా. చిన్న బిడ్డను కూడా పస్తు పెట్టి తీసుకెళ్ళిన రోజులు కలవు మేము సాక్ష్యంలో చెప్పాలంటే. ఇదిదా పరిచర్య, ఇదిదా దేవుని సేవ, ఇదిదా దేవుని కార్యాలు. ఓకే, ఒక్క రోజులోనే ఒక్క పూటలోనే ఒక హాఫ్ అన్ అవర్ డిఫరెంట్లో 2 సంఘాల్లో ప్రసంగాలు చేసి వస్తా. ఏమే తినను, ఈ సంఘంలో తిన్నావు, ఆ సంఘంలో తిన్నావు, ఎందుకు చెప్పండి? సమయము ఎటు కాని సమయం అది. ఈ సంఘంలో తిన్నవదు, ఆ సంఘంలో తిన్నది, వాళ్ళు ఇచ్చే టీ తాగనవదు, వీళ్ళు ఇచ్చే టీ తాగనవదు, వెళ్ళిపోతూ ఉంటాం దర అనేది. అట్లాంటి పరిస్థితులన్నీ పరిచర్లో ఉంటాయి. కాబట్టి ఇప్పుడు కూడా ఒక సేవ ఉంది, ఒక సంఘంలో 10 బైబిళ్ళు ఇవ్వాలి. నాతో పాటు ఎవరన్నా వచ్చి పనితరా అండి, మీకు మధ్యాహ్నం వేసే అన్నం పెడితే ఉంది, లేదా లేదు. అలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇప్పుడు నాకు కూడా రండి. ఓకే, డన్. దేవుని వాక్యంలోకి వెళ్ళిపోదాం. 10 అయింది, ఈ అరకల్లా సర్వీసు ముగించాలా? ఓకే, థ్యాంక్ యూ మనోడు. మీకు ఆ మంచి ఆసక్తి ఉంది, మంచి ఆప్షన్ ఇస్తాం మీకు. గుడ్ ఫ్రైడే ఆప్షన్ ఉంది, ఇంకా స్పెషల్ మీటింగ్స్ ఆప్షన్ ఉంది, అవన్నీ ఉన్నాయి. నేను ఆఖరిలో అనౌన్స్మెంట్లో చెప్తాను నేను. ఓకే, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి దేవుని బిడ్డలు మీరు అందరూ సహకరించండి. మంచిగా మన పరిచర్లు కొనసాగాలి, దేవుడు గొప్పగా ఆశీర్వదించాలి, మన సంఘాన్ని నా నాటికి అభివృద్ధి పరచాలి. నా ప్రార్థన ఏంటంటే, నేను డానియల్ ప్రేయర్లో నేను ఉపవాసం ఎందుకు ఉన్నానంటే, సంఘంలో క్రొత్త అయిన ఆత్మలు కావాలని నేను ఉపవాసం ఉన్నా. 21 రోజు నేను ఎందుకు ఉపవాసం ఉన్నానంటే, నాకు డబ్బులు ఇయ్యా, ఇల్లు కట్టి అయ్యా, సంఘం కట్టినైనా, నాకు ఉన్న కష్టాలు తీర్చిపెట్టినైనా, నాకున్న రోగాలు తీర్చిపెట్టాయని నేను ఏం అడగల దేవుడి దగ్గర. నేను అడిగింది ఒకటే, క్రొత్త అయిన ఆత్మలు సంఘం నిండిపోవాలా. 2024లో ఆ కార్యాలు మీరు చేయాలని దేవుని దగ్గర నేను పదే బతిమలాడుతూ ఉపవాసం ఉన్నా. హల్లెలూయా. కాబట్టి మీరు కూడా సేవకున్న ఒక దాహం, సేవకున్న ఒక వాంఛను ఎరిగి నాకు సపోర్ట్గా మీరు ఉండాలని నేను మిమ్మల్ని
కోరుకుంటున్నాను. ఈ సందర్భాన దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. చాలా త్వరగా ముగిస్తానులేండి. నాకు టైం అనేది నేను చాలా కీప్ చేసే వ్యక్తిని. ఈ మధ్యలో నేను కూడా సరిలేను, కొద్దిగా క్రమం తప్పింది. అది ఎందుకు తప్పిందో నా వరకే తెలుసు ఆ విషయము. కాబట్టి నేను కూడా చాలా మార్చుకోవాల్సిన విధానాలు నాలో ఉన్నాయి. కాబట్టి అంటే నేను మార్చుకునేదాన్ని నేను మార్చకుండా ఉన్నాను. నన్ను కొందరు మార్చేశారు, కొందరు వేరే స్టైల్లో దాన్ని తీసుకొచ్చేసారు. అందువల్ల వాళ్ళతో పోరాడలేకపోయి గమ్ముని సైలెంట్గా వదిలేసుకున్నాను నేను. ఓకే, కాబట్టి ఈ సందర్భాన మనం దేవుని ఒక వాక్యంలోకి ప్రవేశిద్దాం. చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుదాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వాక్యాన్ని చదువుదాం. ఫిలిప్పీయులకు எழுதின పుస్తకం 4వ అధికారం 19వ వచనத்தை వాసిப்போம். కాగా దేవుని ఐశ్వర్యము చొప్పున క్రీస్తులో మహిమయందు మీ ప్రతి అవసరతను తీర్చును. చాలు. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తునందు మహిమలో మీ ప్రతి అవసరతను తీర్చును. దేవుడు ఈరోజు మీకు చెప్పే మాట ఏంటంటే, మీ ప్రతి అవసరతలని నేను తీరుస్తాను. నా మహిమలో, నా ఐశ్వర్యములో మీకు ఏమేం కావాలో, ఏదేది అవసరమో అన్న కన్న తండ్రినైనా నాకు బహుగా తెలుసు. కాబట్టి మీ ప్రతి అవసరతను నేను తీరుస్తాను అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి ఏదో ఒక అవసరత అనేది ఉంటూనే ఉంటాయి. పుట్టిన కాల నుండి చనిపోయేంత వరకు ఏదో ఒక అవసరతలు ఉంటాయి. లేవనటానికి అవకాశాలు లేవు. బిడ్డగా పుట్టిన తర్వాత పాలు కావాలి, బిడ్డగా పుట్టిన తర్వాత ప్యాంపర్స్ కావాలి, బిడ్డ పుట్టిన తర్వాత డ్రెస్ కావాలి, బిడ్డ పుట్టిన తర్వాత అతను తీసుకెళ్లే ప్రతి కార్యక్రమాలు కావాలి, ఎదిగే కుందే ఎడ్యుకేషన్ కావాలి, అట్ల తర్వాత వివాహం అవ్వాలి, అట్ల తర్వాత కుటుంబ బాడుగులు, ఉంటున్న జీవిత యాత్ర అవన్నీ కావాలి. చనిపోయేటప్పుడు వయసు అయిన దినాల్లో మెడికల్కి డబ్బులు కావాలి. చనిపోయే రోజుల్లో దగ్గర పడేటప్పుడు వయసు అయిన దినాల్లో ఎవరిని అడుగుతాం మనం? రోగం వస్తే ఏంటండి, చనిపోయే దినాల్లో కూడా, వయసు అయిన దినాల్లో కూడా ఒక పని మనం చేసుకోలేము. ఒక మనిషిని పెట్టుకోవాల్సి వస్తుంది, దానికి డబ్బులు ఇవ్వాలి. అంత దూరం పోలేము, ఆటో పట్టుకోవాలి, ఆటో ఎక్కటానికి డబ్బులు కావాలి. ఒక మనిషి పుట్టిన కాల నుండి మరణించేంత వరకు ఏదో ఒక అవసరతలు వాళ్ళకు ఉంటూనే ఉంటాయి. ఏదో ఒకటి కావాల్సిన వస్తూనే ఉంటాయి. ఏదో ఒకటి వాళ్ళకి అవసరమై ఉంది. అయితే యేసయ్య మనతో అంటున్నాడు, నా మహిమలో నీ ప్రతి అవసరతను నేను తీరుస్తాను అంటున్నాడు. చప్పలు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. నా మహిమలో మీ ప్రతి అవసరతలను నేను చేస్తాను అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనకి ఏదైనా అవసరమైతే మనం ఎవరి దగ్గరికి వెళ్తాం? ఒకటి, ఎవరన్నా లోన్ ఇస్తారా? మగలేరు ఏదన్నా లోన్ దొరుకుతుందా? లేదా మన బంధువులు ఎవరన్నా అడుగుదామా? మన ఫ్రెండ్స్ సర్కిల్ ఎవరన్నా అడుగుదామా? ఎవరన్నా మనకు సహాయపడరా? అట్లని చెప్పి ఎవరి దగ్గర వాదా ఉందో, ఎవరి దగ్గర అదేమంటారు ఇప్పుడు కొత్తగా ఏదో అంటారు, సౌండ్ పార్టీ, ఎవరు సౌండ్ పార్టీ వాళ్ళ దగ్గరికి పోదామా అన్నద్దా మైండ్ సెట్ ఉంటుంది. బ్యాంకులో లోన్ దొరుకుతుందా? లేదా ఎక్కడైనా మనకి లోన్ లేదన్నా మగలీరు లోన్ దొరుకుతాయా? లేదా ఎవరన్నా సౌండ్ పార్టీ ఉన్నారా? వాళ్ళ దగ్గర ఏదన్నా మనకు ఆదాయం దొరుకుతుందా? అట్లని బంధువుల మధ్యలో, స్నేహితుల మధ్యలో మనం వెళ్ళి వెతుక్కుంటా ఉంటాం. వాళ్ళని ఎదురు చూస్తూ ఉంటాం. వారు ఎందుకు పోతాం, వారి దగ్గరికి వెళ్తాం, మన కష్టాలు చెప్పుకుంటాం, మనకున్న ఇబ్బందులు చెప్పుకుంటాం. ఏదో ఒక రకంగా వాళ్ళు మనకు సహాయపడాలని, ఏదో ఒక రకంగా వాళ్ళు మన అవసరతలు తీర్చిపెడతారని వాళ్ళ దగ్గరికి మనం వెళతాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, వారి దగ్గరికి వెళ్ళేదానికంటే నీ దేవుని దగ్గరికి నువ్వు పోయినవంటే నీ అవసరతను ఆయన తీర్చిపెడతాడు. హల్లెలూయా, హల్లెలూయా.
ఎవరో ఒకరిని చూసుకొని పోయేదానికంటే బైబిల్లో రాయపడి ఉంది, మనుష్యుని నమ్ముట కంటే యెహోవాని ఆశ్రయించుట మేలు. రాజును నమ్ముట కంటే యెహోవాని ఆశ్రయించుట మేలు. నాకు సీఎం ఉన్నాడు, నాకు కలెక్టర్ ఉన్నాడు, ఎమ్మెల్యే ఉన్నాడు, కౌన్సిలర్ ఉన్నాడు, మా గ్రామానికి పంచాయతీ తలవరు ఉన్నాడు, ఆయన నాకేదో ఒక సహాయం చేస్తాడని రాజకీయ పర్యంగా వాళ్ళ మీద ఆధారపడేదానికంటే నీ దేవుని మీద నువ్వు కానీ ఆధారపడినవంటే నీ ప్రతి అవసరతలు ఏం చేస్తాడు? ఆయన తీర్చిపెట్టగలిగిన దేవుడే ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రతి అవసరతను తీర్చిపెడతాడు. ఏది ఒక్కటి తక్కువ చేయడు ఆయన. ఏది ఒక్కటి కూడా తక్కువ చేసే దేవుడు కానీ కాడు. నీ ప్రతి అవసరత ఆయనకి తెలుసు. నీకెంత బాకీలు ఉన్నాయి, ఏ సమస్యలు ఉన్నాయి, ఏ ఇబ్బందులు ఉన్నాయి, దేంట్లో నువ్వు చిక్కుని మాటుకొని ఉన్నావు, నీకు సరైన ఉద్యోగం లేదని, నీ ఇంటికి బాడు కట్టుకోలేవని, నీకు అనేకమైన ఖర్చులకు కావాల్సిన డబ్బు నీ దగ్గర లేదని, నీ పరిస్థితులు ఎలాగున్నాయి, నీ రోగాలు, నీ శరీరంలో ఉంటున్న రోగాలు, ప్రతిదీ ఆయనకి తెలుసు. ఎందుకంటే ఆయన 7 నేత్రం కలిగిన వాడు, భూమిని సమస్తాన్ని తేటగా చూస్తున్న దేవుడు అంట ఆయన ప్రతి అవసరత ఆయనకి తెలుసు. ఆయనకి మరుగైంది ఏదీ లేదు, రహస్యమైంది ఏది లేదు. ఆయన బహిరంగ ప్రతిదీ నీ దగ్గర చూస్తున్న దేవుడు ఆయన. కాబట్టి నీ కష్టం కూడా ఆయనకి తెలుసు, నీ బాధ, నీ కన్నీళ్లు కూడా ఆయనకి తెలుసు, నీకున్న శ్రమ ఏంటో ఆయన బాగా ఎరిగినవాడు. గనుకనే ఆయన అంటాడు, నా మహిమలో మీ ప్రతి అవసరతలు నేనేం చేస్తాను? తీర్చి పెడతాను అంటున్నాడు. ఆమేన్, ఆమేన్. చూడండి, సంఖ్యాకాండం 11వ అధ్యాయం, ఎన్నాగం 11వ అధికారం 23వ వచనం. సంఖ్యాకాండం 11వ అధ్యాయము 23వ వాక్యం. అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, నా బాహుబలము తక్కువైనదా? నా మాట నీ ఎడల నెరవేరునో లేదో ఇప్పుడు నువ్వు చూసేదవు. మరొకసారి ఆ మాట మళ్ళా చదువు నాయన. అందుకు యెహోవా మోషేతో ఇట్లనేను, యెహోవా బాహుబలము తక్కువైనదా? చాలు. ఇక్కడ మీరు గమనించాల్సిన మాట ఏంటంటే, నేను మీకు చేయలేని శక్తి ఒడిగిపోయిన దేవుణ్ణా? ఏమంటున్నాడు ఆయన? నేను శక్తి లేని దేవుణ్ణా? మీకు చేయలేనా? మీ కొరతలు తీర్చిపెట్టలేనా? మీ కష్టాలు తొలగించలేనా? నీకున్న ఇబ్బందులు నేను పరిపూర్ణంగా తీసేయలేనా? అంత బలము లేని వాడినా నేను అని అడుగుతున్నాడు దేవుడు మనల్ని. మీరు ఎవరెవరినో ఎదురు చూసి వెళ్తున్నారే, ఎవరెవరి మీదో మనసుని మీద మమకారాన్ని పెంచుకుంటున్నారే, ఎవ్వేరు కోణల్లో వెళ్తున్నారే, మీ దేవుడినైనా నేను మీకున్నాను కదా, నేను మీ అందు ఉన్నాను కదా. నా బలం ఎక్కడైనా తగ్గిందా? నా శక్తి ఏదన్నా ఒడిగిపోయిందా? ఏదన్నా తక్కువైందా అని అంటున్నాడు. ఆ మాట మోషే దగ్గర అంటున్నాడు. ఆయన ఎవర్రంటే, మనము ఆరాధిస్తున్న దేవుడు ఎవర్రంటే, చేయగలిగిన బలము కలిగిన దేవుడు. ఆమేన్, హల్లెలూయా. చేయగలిగిన బలము కలిగిన దేవుడు ఆయన. బలాశాలి ఆయన, బలాగలిగిన దేవుడు ఆయన. మనం ఆయన దగ్గరికి వెళ్ళి ఏది అడిగినా ఆయన తప్పనిసరిగా చేస్తాడు. లేదన్న మాటే లేదు ఆయన. మనం తెలిసిన వాళ్ళ దగ్గర అన్నా పోతే వాళ్ళన్నా లేదంటారు, కానీ అయితే మన దేవుని దగ్గరికి పోతే ఎప్పుడు ఆయన లేదన్న మాట చెప్పనే చెప్పడు. నీకు బైబిల్లో మీరు అందరూ 66 పుస్తకాలు మీరు ఎక్కడ తిరగ చదివేసినా కూడా దేవుని దగ్గరికి పోయిన వాళ్ళని ఎప్పుడు ఆయన కుదరదు అని చెప్పింది లేనే లేదు. ప్రతి అవసరతను తీరుస్తాడు ఆయన. అందువల్లే మోషే దగ్గర అంటున్నాడు, నా బాహుబలము తక్కువైందా? తక్కువైందా మోషే? మీ కళ్ళ ముందు ఎర్ర సముద్రాన్ని 2 పాలు చేశాను నేను. ఆరిన నేలల్లో మిమ్మల్ని నడిపించిన, ఆరిన నేల మీద మిమ్మల్ని నడిపించినాను. ఆకాశం నుండి మన్నాని కురిపించి 40 సంవత్సరాలు మీరు కష్టపడకుండా మీకు అన్నం పెట్టినా నేను. రాత్రి అగ్నిస్తంభముగా, పగులు మేఘస్తంభముగా మిమ్మల్ని కాపాడినా నేను.
మీకు ఏ రోగం రాకుండా, ఎలాంటి సమస్యలు మీకు ఏర్పడకుండా మిమ్మల్ని చాలా జాగ్రత్తగా కాపాడిన వాడిని నేను. నా బలం ఎక్కడైనా తగ్గిందా, యోర్దాను నదిలో కొట్టుకొని పోతారో ఆ నీళ్లను మీ కొరకు నేను అలా నిమ్మలంగా ఏకరాశిగా మార్చిపెట్టేశాను, మీరు అటు దాటుకోవాలని. కాబట్టి ఎక్కడైనా నా బలము తగ్గిందా, మీరు మాంసం తినాలన్నప్పుడు నేను మాంసం ఇచ్చిన, కౌజులను పంపించిన, మీ ఇంటి ముందు పొట్ల పొట్లగా కుప్పలుగా పేర్చుకున్నారు. మీరు తిని మొక్కల్లో వచ్చేటట్టుకు తింటారే మీరు. నా బలం తక్కువైందా? దేవుడు అడుగుతున్నాడు మోషేని, నా బలం తక్కువైందా? ఎక్కడైనా నేను మీకు కొరత పెట్టానా? ఎక్కడైనా నేను మీకు ఇబ్బంది పెట్టానా? ఎక్కడైనా మీకు ఏదైనా సమస్యను తెచ్చానా? తేలేదే. నేను నా బాహుబలము చేత గొప్ప కార్యాలు మీ దగ్గర నేను చేశాను అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మన యేసయ్య ఆయన చేసటానికి ఎప్పుడు ఆయన సత్తవ తగ్గదంట. ఆమేన్, హల్లెలూయా. ఆయన బలసూరుడు, బలశాలి, శక్తి కలిగిన దేవుడు ఆయన. కాబట్టి ఆయన మహిమలో మన ప్రతి అవసరతలు ఆయన ఏం చేస్తాడంట, తీర్చిపెడతాడంట. చూడండి, మీరు అందరూ గమనించండి. మనం అనుకుంటాం కొన్ని సందర్భాల్లో, ఏదో నేను ఉన్నాను, నేను ఉద్యోగం చేసుకుంటున్నాను, నా తర్వాత నా బిడ్డల్ని, నా కుటుంబాన్ని ఎవరు కాపాడతారు, ఎవరు నడిపిస్తారు, ఎవరు వారిని ఆదరిస్తారు, వారి బతుకు ఎలా ఉండబోతుందో అన్నది ప్రతి మనిషికి ఆలోచనలు ఉంటాయి. లేదని అనగలుగుతారు ఎవరైనా? అనలేదు. ప్రతి వాళ్ళకి ఆలోచన ఉంటుంది, నా తర్వాత నా పిల్లల పరిస్థితి ఏంది, నా కుటుంబ పరిస్థితి ఏంది, నా బిడ్డల పరిస్థితి ఏంది, నా భర్త పరిస్థితి ఏంది, నా భార్య పరిస్థితి ఏంది, నా తర్వాత ఏదో నేను ఉన్నాను కాబట్టి అలా జరిగిపోతున్నాయి అన్నీ. మరి వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళ అవసరతను కూడా మనం ఆలోచన చేస్తాం, వాళ్ళకి కావలసిన అవసరతను కూడా మనం ఆలోచన చేస్తూ ఉంటాం. వాక్యంలో రాయపడి ఉంది చూడండి, కీర్తనలు రాసిన గ్రంథం 37వ అధ్యాయము 25వ వాక్యాన్ని చదవండి. సంగీతం ఓకే, తెలుగులో ఒకటి చదవండి. 27, 25 37 25. ఆ 37 25. అయినను నీతిమంతులు విడవబడుట గాని, వారి సంతానము అడుక్కుని తినటమే గాని, ముష్టమే గాని నేను చూచి లేదు. చప్పలు కొట్టండి. ప్రభు అంటున్నాడు, వాళ్ళ ఫ్యూచర్ గురించి ఆలోచన చేయబాక నువ్వు. వాళ్ళు ఏమైపోతారా, వాళ్ళది ఏమైపోతుందా అన్న ఆలోచన రానివ్వక. ఎందుకంటే బైబిల్లో రాయపడి ఉంది, ఆ నీతిమంతులంట వారు సంతానం కానీ విడవబడటం అంటే అని తెలుసా, అయిపోయింది. నేను మీకు చెప్పాలండి, ఆ మాట ఖచ్చితంగా నేను చెప్తా, ఏనండి. మీరు నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు, చాలా మంచి వ్యక్తి. సొంత ఇల్లు ఉండింది, కొన్ని కష్టాల వల్ల ఇల్లు అమ్ముకునేశారు, బాడిగిట్టుకు వెళ్ళారు, అద్దె కట్టుకోలేకపోయారు. మంచి ఆత్మీయుడు, చక్కగా పాడతాడు. నాకు చిన్నప్పటి నుండి బాగా తెలుసు ఆ వ్యక్తి. అతను పాడితే అప్పుడంతా గొట్టాలు ఉండేది, ఇది మరి బాక్సులు అంతా ఉండేవి కాదు. ఆ గొట్టాలోనే తన వాయిస్ అంత ఇంప్నెస్గా ఉంటుంది. ఎప్పుడు వైట్ అండ్ వైట్లోనే ఉంటాడు, చాలా వండర్ఫుల్గా ఉంటాడు. రోజులు గడవంగా దేవునికి దూరం అయిపోయాడు. త్రాగుడు, సిగరెట్లు, మావాలు, పల రకమైన అలవాట్లు నేర్చుకునేసాడు. ఇటు ఇల్లు పోగొట్టుకున్నాడు. వాళ్ళ అమ్మ ఎంతగానో చెప్పి చూసింది, అసలుకి వినటం లేదు. ఇక ఆఖరికి తుదకి ఏమైందంటే, నా కళ్ళ ముందు ఎంత బాగా జీవించిన వ్యక్తి ఆ రోడ్ల దగ్గర భిక్షం అడుక్కోవటం చూశాను నేను. నా గుండె జల్లనింది.
నేను చిన్ననాటి నుండి చూస్తున్నా ఈ బ్రదర్ని. ఈ బ్రదర్ చాలా చక్కగా పాడుతాడు, ప్రార్థన చేస్తాడు, ప్రార్థనకి వెళ్తాడు, మంచి వ్యక్తి ఇతను. మరి ఎందుకయిందా ఇతను బ్రతుకు ఇట్లా, ఎందుకయింది అని ఆలోచన చేస్తే, అతను చారకూడని సహవాసాలు చేరాడు, చెయ్యకూడని నేరాలు చేశాడు, దేవుణ్ణి వదిలిపెట్టేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుణ్ణి వదిలిపెట్టకుండా మన కడవరికి మనం ఉన్నామంటే మన సంతానాన్ని అడుక్కుని తినేటట్టుగా దేవుడు చేయడంట. చెవల కొట్టండి. మన బిడ్డలు అంతేరా, వీళ్ళు లేరురా, తల్లిదండ్రులు లేకపోయేలాకే ఈ పిల్లల బతుకులు అంతేరా అట్టని ఎవరు అనరు. ఎవరు? వాళ్ళ నాయన ఉన్నంతవరకు వీళ్ళు బాగున్నారా, వాళ్ళ అమ్మ ఉన్నంతవరకు వీళ్ళు బాగున్నారా, వీళ్ళ అమ్మ నాన్న పోయారురా, వీళ్ళు బతుకులు ఇంక అంతేరా అట్లన్న మాట రాదు. ఎందుకంటే నీతిమంతుల బిడ్డల్ని ఎక్కడ దేవుడు ఏం చేయడంట, చెయ్యి విడవడంట. వాళ్ళు భిక్షం అడుక్కునేటట్లుగా ఆ స్థాయికి తీసుకెళ్ళాడంట ఆయన. నలుగురిని ఎదురు చూసి నలుగురు ఆదరణలో బ్రతికేటట్లుగా వాళ్ళని తీసుకెళ్ళాడంట ఆయన. ఎందుకంటే వాళ్ళ మీద కన్ను దృష్టి పెట్టుంటాడు, వాళ్ళ మీద దేవుని కృప ఉంటుంది, దేవుని అనుగ్రహం ఉంటుంది, వాళ్ళని చాలా జాగ్రత్తగా కాపాడుతాడు ఆయన. దానికి ఇంకొక ఉదాహరణ చెప్తాను. నేను అప్పుడప్పుడు మిషనరీ పుస్తకాలు చదువుతా దండిగా. నేను ఇంతకుముందు చదివేవాడిని, ఇప్పుడు చదివేది లేదు. నాకు తెలిసి ఒక 25-30 మంది 50 మంది మిషనరీల గురించి నాకు తెలుసు, వాళ్ళ చరిత్రలు తెలుసు. దాంట్లో అగస్టియన్ అట్లనే ఒక పుస్తకం చదివినాను. ఆఫీస్లో కూర్చొని చదువుతూ ఉన్నాను. ఒక చిన్న ప్యాంట్రీ ఉంటే ప్యాంట్రీలో కూర్చొని చదివాను. నాకు తెలియకుండానే నా కళ్ళలో నీళ్లు జారినాయి. ఆ పుస్తకం చదువుతూనే ఉన్నా, ఏడుచుకుంటూనే ఉన్నా. ఎందుకు ఏడుస్తున్నాను అన్నది నాకు తెలియలేదు. ఆ బుక్స్లో ఉన్న పదాలు చదివినప్పుడు ఆటోమేటిక్ కన్నీళ్ళు వచ్చేసాయి. అంత లోపల ఒక ఆయన వచ్చాడు, ప్యాంట్రీ లోపల ఒక టీ అన్నాడు. నన్ను చూశాడు, నా పాలువురా, ఇచ్చి నా ఉడన్ సర్లే అని. ఇల్లన్నా నా కొండవరా నీకు పోంగా. నేను పుస్తకాన్ని మర్చిపెట్టేసిన, పుస్తకంలో అంతా నీళ్ళు ఉండి అట్లా ఏడిశాను. దాంట్లో ఏముందన్నదని చెప్తాను నేను. ఒక ఆమె బిడ్డ పుట్టగానే తన భర్త చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఆ రోజుల్లో చిన్న చిన్న కూలి పనులు చేసుకుని బిడ్డని చక్కగా సాకింది ఆమె. పెద్దగా చాకి అతన్ని యవ్వన వయసు వచ్చేంతవరకు ప్రతిరోజు తల మీద చేపెట్టి ప్రార్థన చేస్తుందంట. ఏమని ప్రార్థన చేస్తుంది తెలుసా తల్లి? నేను లేకపోతే నా బిడ్డ ఏమవుతాడు? కుక్క బతుకుతుంది. నేను లేకపోతే అనాథ అయిపోతాడు. నేను లేకపోతే ఇతని బతుకేమవుతుంది? అట్లని చెప్పి ప్రతిరోజు ఏడుస్తా ప్రార్థన చేస్తుందంట. అలా ప్రార్థన చేస్తూ ఉంటే ఒక యవ్వన వయసుకు వచ్చేసింది కదా, చేదిమా ఊరికి తల దగ్గరికి వచ్చి ఆడేస్తా ఉండు. నీకు అర్థమయ్యేటట్టుగా మీ లాంగ్వేజ్లో మాట్లాడుతున్నా. చేదిమా ఎప్పుడు చూసినా తల దగ్గరికి వచ్చి చేయి పెట్టి ఆడేస్తా ఉండు. రే నీకు తెలియదులేదు నాయన, నువ్వు పండుకో. నీకు తెలియలేదు నాయన, నువ్వు పండుకో. నేను ప్రార్థన చేయని ఊరికి వచ్చి ఏడుస్తా ఉండవు తల దగ్గర అని. ఇక వాళ్ళ అమ్మ కొద్ది రోజుల్లో చనిపోయింది. అలా పాడు సినిమాలు చూసుకుంటా, త్రాగుడు, సిగరెట్లు, పలరకమైన అలవాట్లకి అడిగేవాళ్ళు ఎవరు లేరని చెప్పి బాగా నిండిపోయాడు. బాగా నేర్చుకునేసాడు అన్ని. ఒక రాత్రి దేవుడు ఆ వ్యక్తిని దర్శించాడు. అతని పేరు అగస్టియన్. ఒక రాత్రి దర్శించాడు దేవుడు. ఎలా దర్శించింది తెలుసా? అగస్టియన్, అలా చూడు నీ తల్లిని అన్నాడు. వాళ్ళ అమ్మ కనపడింది, ఆమె ఏడవటం కనపడింది. మీ అమ్మ చిన్ననాటి నుండి ఈనాటి వరకు కార్చిన కన్నీళ్ళు, ఆమె ఏడిసింది అంత ఎంత కాదు, తన బిడ్డ నిమిత్తంగా అట్లా ఏడిసింది ఆమె. నీ తల్లి నీ భవిష్యత్తు బాగుండాలని ఏడిసింది. అగస్టియన్, నువ్వు ఇలాంటి తప్పులు చేస్తా బతుకుతున్నావు ఏంటని. అంతేనండి.
అది చూడగానే అతనికి కన్నీళ్ళు వచ్చి వెంటనే మారు మనసు పొంది దేవుని నమ్ముకొని పెద్ద సేవకుడైండు. చెప్పలకొట్టి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా తెలుసా? నీతిమంతుల బిడ్డలు ఎక్కడ కానీ విడవబడటే కానీ భిక్షమడుకోటగా కానీ దేవుడు చేయడు. ఎవరు లేకపోయినా కూడా దేవుడు వాళ్ళని చేయడు. మనం అనుకుంటాం మన ఫ్యూచర్ ఏంటో అని. నో, నీ ఫ్యూచర్ ఎవరి దగ్గర ఉందంటే యేసయ్య దగ్గర ఉంది. నీ బ్రతుకు ఎవరి దగ్గర ఉందంటే యేసయ్య దగ్గర ఉంది. ఆయన చేతుల్లో నువ్వు ఉన్నవంటే నీ తర్వాత నీ జనరేషన్ని ఎక్కడ కూడా వదిలివ్వడు ఆయన. నీ బిడ్డలు తరాలు ఆశీర్వాదకరమైన దీవెనల చేత దేవుడు నింపుతాడు. నువ్వు దేవునికి దూరం అయితే అది చెప్పనవదు నేను. నువ్వు దేవుని వదిలేసుకుంటే చెప్పనవదు ఆ మాటను నేను. ఇందాక చెప్పిన ఒక ఆయన వదిలేసిన తర్వాత ఏం జరిగిందో చెప్పిన. ఆయన చనిపోయేటప్పుడు కుక్క సావు తెచ్చాడు. ఆయన ఏడిసేదానికి కూడా నాదులు లేడు. ఆ బాడీ గవర్నమెంట్ వాళ్ళు ఎత్తుకొని పోయి వేసారు బయట. పెద్ద ఇంట్లో ఉండి బాగా 3 పూట్ల అన్నం తింటా, మంచి బట్టలు కట్టుకుంటా, అందరి దగ్గర గొప్పగా ఉన్న వ్యక్తి ఆఖరి పరిస్థితి ఏమైందంటే కార్పిష్నోడు తీసుకెళ్ళాడు ఆ బాడీని. కార్పిష్నోడు రోడ్ల మీద పడి ఉంటే తీసుకెళ్ళిపోయాడు. ఎందుకంటే విడవబడిపోయాడు. ఎందుకంటే నీతిగా బ్రతకలేదు, అది పోగొట్టుకున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మన అవసరతలు దేవుడు తీర్చిపెడతాడు. మనం ప్రార్థన చేస్తా రావాలి. ప్రతి ఏం కష్టం ఉందో దానికోసం మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. వీళ్ళని అడిగేదానికంటే ప్రార్థన చేయాలి. నాకు ఇప్పుడు వరకు తెలిసింది అద్దా, నేను ప్రార్థన చేస్తే చాలా విషయాలు సంపాదించుకున్నాను. ప్రార్థన చేస్తేనే దేవుని దగ్గర అన్ని అడుక్కున్నాను. ప్రార్థన చేస్తేనే ప్రతిదీ దేవుని దగ్గర పొందుకున్నాను. ఎందుకంటే ఆయన మహిమలో ప్రతి అవసరతను ఆయన ఏం చేస్తాడంట? తీర్చి పెడతాడంట. మన అవసరతలన్నిట్లో ఆయన ఏం చేస్తాడో పూర్తి చేస్తాడంట. బైబిల్లో మీకు అందరికి ఒక గుడ్డోడు తెలుసు, దావీదు కుమారుడా. పాట కూడా అలా, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేయుడా నన్ను వీడిపోకయ్యా అనే పాట ఉంది కదా. ఆ గుడ్డోడు తావు పక్కన ఉన్నాడు. అందరు పోతా ఉన్నారు జనాభా. ఒకరిని పట్టుకొని, రే ఇక్కడ రాజు పోతున్నాడు అని అడిగాడు. లేదు. ఎవరన్నా కలెక్టర్ పోతున్నారా అన్నాడు. లేదు. ఎవరన్నా మినిస్టర్ పోతున్నారా అని అడిగాడు. లేదు. మరి ఎవరు పోతున్నారా? నోరిప్పి చెప్పరా. నేను గుడ్డోడిని, నాకు తెలియదు కదా, చెప్పరా. ఎంతమంది జనాభా పోతున్నారు, నాకు చెప్పులు సౌండ్ వినపడుతుంది. ఎవరు పోతున్నారు? నోరిప్పి చెప్పరా అన్నాడు. ఈ సైడు ప్రభు అయిన యేసుక్రీస్తు పోతున్నాడు అని చెప్పాడు. ఇంతకు ముందే యేసయ్య గురించి ఈ గుడ్డోడు అక్కడక్కడ వాళ్ళు మాట్లాడుకునేది విన్నాడు. ఎవరో యేసంట రోగాల్ని బాగు చేస్తాడంట, గుడ్డోడిని బాగు చేస్తాడంట, చనిపోయిన వాళ్ళని లేపుతాడంట, మూగోడు మాట్లాడుతున్నాడంట, మరణ పడకలో ఉన్న వారిని బాగు చేస్తున్నాడంట. ఇలాంటి శక్తి కలిగిన దేవుడని వీళ్ళు మాట్లాడుకుంటే విన్నాడు. ఇక యేసు ప్రభు అట పోతున్నాడని తెలవగానే ఆ ఊతకర్రను తీసి ఇసిరిపడేశాడు. చెప్పన ఇసిరిపడేసి ఒకే శబ్దం, దావీదు కుమారుడా యేసు అటని పిలిచాడు. ఈ మాట పిలవగానే అక్కడ ఉండే వాళ్ళందరూ వేల మంది కిక్కర మేస్తా అరుస్తా పోతుంటే నీ శబ్దం ఆయనకి వినపడుతున్నారా? అయ్యి ఊరుకుంటా కూర్చోరా, అడుక్కుంది వాడు ఏదో అడుక్కుంది తినకుండా ఆయన పిలుస్తావు ఏంట్రా? అట్లనే కొందరు గద్దించారని బైబిల్లో ఉంది. అయితే అతను వదిలిపెట్ల, మరలా పిలిచాడు, దావీదు కుమారుడా యేసు అట్లని పిలిచాడు. ఇక యేసయ్య ఆగిపోయాడు ఆ జనాభాలో. నన్ను ఎవరో పిలుస్తున్నారు అంటే శిష్యుల్ని పంపించాడు, అతన్ని తీసుకురండి. వాళ్ళు అతన్ని తీసుకొచ్చితే యేసయ్య అడిగాడు, నా వలన నీకు ఏం కావాలని అడిగాడు. ఏమడిగాడు? నేను చెప్పిన మాట అక్కడ ఉంటుంది కరెక్ట్గా. నా వలన నీకు ఏమి కావాలి అని అడిగాడు. నేను ఏమడుగుతానయ్యా? ఈ ముష్టడుకునే బతుకు నాకొద్దు. నాకు 2 కళ్ళు ఇచ్చావంటే ఏదో నేను పని చేసుకొని నా భార్య నా బిడ్డలను బతికించుకుంటాను, ఎలాగనో నేను బతుకుతాను.
ఈ కళ్ళే నాన్న నాకు అడ్డంగా ఉన్నాయి, నేను గుడ్డోడుగా ఉండటం వలన ఈ సమస్య నాకుంది అని అడిగాడు. యేసు ప్రభు వెంటనే చెప్పాడు, నువ్వు వెళ్ళి ఆ కోనేటిలో ఆ నీళ్లలో కడుక్కో అన్నాడు. ఈ నేరుగా వెళ్ళి ఆ కోనేటిలో కడుక్కోగానే కళ్ళు తెరవబడింది. చప్పలు కొట్టి దేవుని మహిమపరచండి. ఏదైతే దేవుణ్ణి అడిగాడో, ఏ అవసరత కోసం వచ్చాడో ఆ అవసరతని దేవుడు ఏం చేశాడు? తెచ్చిపెట్టాడు. ఇప్పుడు మిమ్మల్ని అడిగింది అనుకోండి, మీకు బంగారం మీద పిచ్చోనిందరు అనుకోండి, మీరేం అడుగుతారు? నాకు లలిత జ్యువెలరీ ఇస్తాడా? మీకు బట్టలు పిచ్చోని అనుకోండి, శరవణ స్టోర్ పోతీసి నాకు ఇస్తాడా దేవుడు అడిగితే ఏంటంటే, ఆ రోజు అతనికి ఏం అవసరతో అది దేవుడు తీర్చిపెట్టాడు. కాబట్టి దేవుని బిడ్డలమైన మనం ఏం అడిగినా ఆయన మహిమలో మన ప్రతి అవసరతను ఆయన ఏం చేస్తాడు? తీర్చిపెడతాడు. రోమిల్ రాసిన పత్రిక 8:32. రోమిల్ రాసిన పత్రిక 8:32 త్వరగా చదవండి. తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? చప్పలు కొట్టండి, కొట్టండి చెప్తున్నాను. మీ నాయన ఏదన్నా ఇవ్వాలంటే ఏమి ఎత్తడో? ఏదో ఒక కొద్దిగా డబ్బులు ఎత్తడు, ఒక చిన్న స్థలాన్ని ఎత్తాడు, ఏదో ఒకటి చేస్తాడులేండి. అంతేగాని మొత్తం నీకు ఇస్తాడా? మొత్తాన్ని ఇస్తారా ఎవరైనా? ఎవరు? ఒకటి నేను అడిగిన, మీకు వయసు అయిపోయింది కదయ్యా, ఈ పట్టా పేపర్లన్నీ మీ పిల్లల మీదకి రాయకూడదా? మీరు చేస్తే వాళ్ళకి శ్రమ కదా అన్న. అయ్యా నీకు తెలీదు, నాకు పుట్టినోళ్ళు పిల్లలు కాదు, పిడుగులు వాళ్ళు. వాళ్ళ మీద రాసినాననుకో, నన్ను 4 తన్నులు దన్ని నన్ను మూలబడి చంపేసి మొత్తాన్ని తీసుకెళ్ళిపోతారయ్యా, మొత్తాన్ని తీసుకెళ్ళిపోతారయ్యా. అందువల్ల వాళ్ళ పేర్లు రాయాల. నేను బతికన్న రోజులు నా పేర్లోనే ఉన్నాయి, నేను చచ్చిన తర్వాత ఎట్టన్నా పోని. ఏ తండ్రి అయినా సమస్తాన్ని మనకు రాయటానికి, ఇవ్వటానికి, సహాయపడటానికి చేయరు. లోకస్తుల్లో మనం తెలుసుకున్న ఒక విషయం ఇది. అయితే మన పరలోకపు తండ్రి చూడండి, తన ఏకైక కుమారుడైన యేసయ్యనే మన కొరకు ప్రాణబలిగా, రక్త బలిగా, తన సమస్తాన్ని మన కొరకే ఇచ్చుట కొరకై తన కుమారుణ్ణి పై నుండి కిందకు పంపించాడంట. ఎక్కడి నుండి? పై నుండి యేసుక్రీస్తుని ఈ భూమి మీదకు పంపించాడు. ఎవరి కోసం? మన కోసం. ఆ మాట అని ఏమంటున్నాడు చూడండి. ఆ వాక్యాన్ని మరొకసారి చదవండి ప్లీజ్, మరొకసారి 32. తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు వెను తీయక మన అందరి కొరకు ఆయన్ని అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తము మనకెందుకు అనుగ్రహింపడు? తన కుమారుణ్ణే ఇచ్చిన దేవుడు దాంతోపాటు సమస్త ఆశీర్వాదాలు, సమస్త దీవెనలు, సమస్త మహిమలు మనకెందుకు ఇవ్వడు? అనుగ్రహించడు. అవి కూడా దేవుడు నీకు ఇస్తాడంట. నీ కృపావరం కావాలన్నా దేవుడిని అడుగు. ప్రభా నేను ప్రార్థన చేస్తే స్వస్థత వరం కావాలి, ప్రభా నేను ప్రార్థన చేస్తే దెయ్యాలు వెళ్ళాలి, నేను టచ్ అంటే పడిపోవాలి, అట్లాంటి కృపవరం నాకు అట్లని నువ్వు దేవుడిని అడుగిస్తాడు. ఆయన ఉపవాసం వేసి అడుగు. నీకున్న కష్టాలేంటో, నీకున్న బాధలేంటో దాని కొరకు మోకాళ్ళని. అన్న మగపిల్లోని అడిగింది దేవుని మందిరానికి వెళ్ళి, ఒక్క బాబుని ప్రభువా నీకు ఇచ్చేస్తాను. దేవుడు అడగగానే అన్న ప్రార్థన ఆలకించి ఏం చేశాడు? బాబుని ఇచ్చేశాడు. అన్న ఏం కుమ్మరించింది? తన హృదయాన్నే దేవుని సన్నిధిలో కుమ్మరించింది. అట్లాంటి ప్రార్థన ఉండాలా, పై ప్రార్థనలు కాదు, పైన కాదు. పరిపూర్ణంగా చేసుకోవాలా ప్రార్థనలు. ఎట చేసుకోవాలా? పరిపూర్ణంగా చేసుకోవాలా. నేను కాసేపు దేవుణ్ణి, కాసేపు నేను లోకముని, కాసేపు దేవుణ్ణి అంటే అట్లే దేవుడు ఎప్పుడు వినడు.
ఆమె చూడండి, ఏటేట పోతునిందంట, ఏటేట మందిరానికి వెళ్తునిందంట. ఆమె హృదయాన్ని దేవుని సంధిలో ఏం చేసిందంట? కుమ్మరించిందంట. అప్పుడు దేవుడు ఆమె ప్రార్థన విని ఆమెకి చక్కటి సమూయేలు, నెంబర్ 1 బైబుల్లోనే పెద్ద ప్రవక్త ఎవరంటే సమూయేలు. నాకు తెలిసి ఆయన లాంటి ప్రవక్తని ఇంకెక్కడ బైబిల్లో నేను చూడలేదు. అంత గొప్ప ప్రవక్తని దేవుడు ఆమె గర్భంలో ఇచ్చాడు. అప్పుడు చూడండి, మనం దేవుణ్ణి అడిగితే కాదు అనకుండా ప్రతిదీ చేయగలుగుతాడు. అది ఎట్లా అడగాలంటే పరిపూర్ణముతో అడిగేటప్పుడు దేవుడు తప్పనిసరిగా అది మనకి సహాయము చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన సమస్తమును మనకేం చేస్తాడంట? అనుగ్రహించే దేవుడు. సమస్తం అంటే అని తెలుసా? అన్నీ, నీకేం లేదు అసలుకి. యేసయ్యనే చేశాడు, నువ్వు అడిగింది ఈడా. యేసయ్యనే నీకు కోసం ఇచ్చేశాడు, నువ్వు అడిగింది ఎవడా? ఇస్తాడు. దేవుణ్ణి అడగాలి మనం. దేవుణ్ణి అడిగి మోకాళ్ళు వేసి ప్రార్థన చేసుకుని అడిగితే తప్పనిసరిగా దేవుడు ఇస్తాడు. సమస్తమునే మీకు ఇస్తాడంట. అప్పుడు నువ్వు అడగాలి. అడిగేది ఏదో న్యాయంగా ఉండాలి, ధర్మంగా ఉండాలి, అవసరతను బట్టి అడగాలి. ఇప్పుడు నా కారే తోలని చేత కాదు. ఇప్పుడు నేను కారు అడిగితే ఎత్తడా దేవుడు? ఇస్తాడా? ఎవడు? ఎందుకు చెప్ప? నేను ఎక్కడన్నా గుద్ది యాక్సిడెంట్ చేస్తే నాకు బైకే తోలని చేత కాదు. నేను బైక్ని అడిగితే ఇస్తాడా? ఎవడు? నువ్వు ఎంత ప్రార్థన చేసినా ఇవ్వడు. ఎందుకంటే నువ్వు ఎక్కడన్నా గుద్దేస్తే నీ శరీరంలో గాయాలు ఏర్పడతాయి, ప్రాణాపాయాలు వస్తాయి. కాబట్టి దేవుడు సమస్తం ఎరిగినవాడు. కాబట్టి నువ్వు ఏది అడుగుతున్నావో అది న్యాయంగా ఉండాలి, ధర్మంగా ఉండాలి. అప్పుడు దేవుడు నీకు తప్పనిసరిగా సహాయము చేస్తాడు. అంటే ఆయన మహిమలో మీ ప్రతి అవసరతల్ని దేవుడు తీర్చిపెడతానని ఈరోజు ఆ వాక్యాన్ని మీకు చెప్తున్నాడు. అందరూ పైకి లేచి నిలబడుకుందాం, అందరం ప్రార్థన చేద్దాం. మన అవసరతల కొరకు, అన్నిటి కొరకు మనం ప్రార్థన చేద్దాం. ఆ ట్యాబ్ ఇచ్చాను, అందరు ప్రార్థన చేయండి, అందరు ప్రార్థన చేయండి, అందరూ అడగండి, దేవుణ్ణి అడగండి. మీ కష్టాలన్నీ చెప్పండి ఆయన దగ్గర, మీకున్న బాధలన్నీ చెప్పండి ఆయన దగ్గర, మీకున్న వాటిని అన్నిటిని ప్రభు దగ్గర చెప్పండి, దేవుని దగ్గర చెప్పండి. మీకున్న కష్టాలన్నీ చెప్పండి. నీ ఇంట్లో పరిస్థితులు బాగలేవా? దెబ్బ మీద దెబ్బలు తగులుతూనే ఉన్నాయా? సమస్యలు తీరకుండా ఉండయా? ఒకటి ఉంటే ఒకటి ఉండనంటున్నాయా? నీకేది కావాలో దేవుణ్ణి అడుగు. నీ పూర్ణ హృదయంతో దేవుణ్ణి అడుగు. నీ పూర్ణ బలముతో దేవుణ్ణి అడుగు. ఆమెకి దేవుణ్ణి అడుగు. నువ్వు అడుగు, పూర్ణముతో అడుగు, దేవుణ్ణి అడుగు. దాంట్లో ఉంటుంది కేబుల్, వెనకాల వేసేసి ఛార్జర్ అయిపోయింది. ప్రభుని అడుగు. నిండు హృదయముతో, నిండు మనసుతో దేవుణ్ణి అడుగు. ఆయన అడిగితే చేయగలిగిన దేవుడు. ఒక కవర్లో ఉంటుంది చూడండి. పరిపూర్ణంగా అడుగు. ప్రభువా, నా ఇంట్లో ఈ ఇబ్బందులు ఉన్నాయి, ఈ సమస్యలు ఉన్నాయి, ఈ కష్టాలు ఉన్నాయి, ఈ బాధలు ఉన్నాయి నాయనా, ఇవన్నీ తీర్చిపెట్టయ్యా. నీ మహిమలో నా ప్రతి అవసరతను తీరుస్తానంటివయ్యా. ప్రతి అవసరాన్ని తీర్చగలిగిన దేవుడు నువ్వేనే ప్రభువా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రతి లీడింగ్ ప్రైజ్. మనమందరం కూడా దేవుని దగ్గర అడుగుదాం. అడిగిన ప్రతి వాడికి ఇస్తానని చెప్పిన తండ్రి, నా నామం పేరట మీరు ఏది అడిగినానో ఇస్తానని చెప్పిన తండ్రి, చెప్పబడిన వాక్య నిమిత్తముగా నీతిమంతుడు ఇంతవరకు చేయి విడబడవలేదు అని చెప్పి రాయపడినట్లుగా
దేవుని దగ్గర వచ్చిన వాళ్ళు ఎన్నడూ మోసపడింది లేదు, అలా ఏమారిపోయింది లేదు. ఎందుకంటే ఆయన శక్తిమంతుడైన దేవుడు గనుక ఆయన దగ్గర మనం అడుగుదాం. దేంట్లో కొదువై ఉన్నారు? ఆత్మీయ విషయంలో కొదువై ఉన్నారా? నాకు పాట పాడిన చేత కాలేదని చెప్తున్నారా? ఆరాధన చేసే చేత కాదునని చెప్తున్నారా? ఇతరులతో ప్రేమ చూపించేది, దేవుని మందిరాలకు వచ్చేది, దేంట్లో మనం కొదువై ఉన్నాము దాంట్లో నుంచి మనం బలపరుస్తాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్ரம், స్తోత్రం, స్తோத்திரம். நம் யாவரும் தேவனிடத்தில் கேட்போம். ஏசப்பா, நான் இந்த காரியத்தில் நான் குறைவுள்ளவர்களாக இருக்கிறேன் ஏசப்பா. இதிலிருந்து என்னை நிறைவாக்குங்க, இதிலிருந்து என்னை மேலே தூக்கி விடுங்க ஏசப்பா. நீதிமான் கைவிடப்பட்டதையும் தன்னுடைய பிள்ளைகள் அப்பத்திற்கு இறந்து திரிகிறதையும் நான் இந்நாள் வரை கண்டதில்லை என்று சொல்லியிருக்கிறார். అందరూ మీ గుండెల మీద చేయి పెట్టుకోండి. ఎస్ లార్డ్. నేను చెప్పినట్టు చెప్పండి. ప్రభువా, నాకేది కావాలో నీకు బాగా తెలుసు. నీకు మరుగైంది ఏది లేదు నాయన. నా అవసరతలన్నిటిని మీరు తీరుస్తారని, నీ మహిమలో నా ప్రతి అవసరతను తీరుస్తానని చెప్తున్నారు. ఆ కార్యాన్ని మీరు జరిగించమని, ఆశీర్వదించమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఒక పాట పాడుతుండగా కానుకలు సమర్పించుకుందాము. నేను పాడతాను, ఎందుకంటే సమయం లేదు కాబట్టి. ప్రేమే శాశ్వతమైన పరిశుద్ధమైన పొదరిల్లు, ఓ ప్రేమే శాశ్వతమైన పరిశుద్ధమైన పొదరిల్లు, మనసే మందిరమాయి నా మదిలో దీపము నీవే. నిన్నాశ్రయించిన వారిని ఉదయించు సూర్యుని వలనే నిరంతరం నీ మాటతో ప్రకాశింపజేయుదువు. ప్రేమే శాశ్వతమైన పరిశుద్ధమైన పొదరిల్లు, అమరమైన నీ చరితం, విమలమైన నీ రుదిరం, ఆత్మీయముగా ఉత్తేజపరచిన పరివర్తన క్షేత్రము.
ఇంతగా ఫలింపజేసితివి. ఈశ్వర సంపదనంతటితో అభినయించి పాడెదను. ఉండలేను బ్రతుకలేను నీ తోడు లేకుండా, నీ నీడ లేకుండా. ప్రేమే శాశ్వతమైన పరిశుద్ధమైన పొదరిల్లు, మనసే మందిరమాయే, నా మదిలో దీపము నీవే. సంఘ ప్రకటనలు మన మధ్యలో కోటయ్య గారు సంఘ ప్రకటనలు తెలియపరిచేస్తారు.